దేవుడు లెక్కలు చూస్తాడా? చూడడా? అంటే మనిషిలాగా కాగితాలు పట్టుకొని లెక్కలు వేసే దేవుడైతే కాదు. కానీ దేవుడు అన్నింటినీ గుర్తుంచుకునే దేవుడు. మరి దీని వివరణ మనము చాలా చక్కగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రభువైన దేవుడు అన్నింటినీ జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. కీర్తనలు 139వ గ్రంథము మనము పరిశీలించినట్టయితే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. మరి పుస్తకాలు తెరవబడెను, మృతులు తమ కార్యముల ప్రకారము తీర్పు పొందిరి. ప్రకటన గ్రంథము 20:12 మనము గమనించినట్లయితే మనకి అర్థమవుతుంది. ఇంకా జీవగ్రంథము అంటే ప్రకటన గ్రంథము 20:15 మనము గమనించినట్లయితే మనకి అర్థమవుతుంది. దేవుడు లెక్కలు వేయడం అనే కన్నా దేవుడు న్యాయంగా తీర్పు వేయడానికి, తీర్పు చేయడానికి అన్నింటినీ నమోదు చేస్తాడు అని చెప్పడం కరెక్ట్. అయితే మనము ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. అదేంటి అంటారా? మరి మనము మానవులం. మానవ జీవితానికి సంబంధించి ఎన్నో తీర్పులు ఉంటాయి కదా. మరి ఆ తీర్పును ఎవరు తీరుస్తారు? కోర్టులు, న్యాయస్థానాలు. మరి అలాంటప్పుడు భూమిపై ఒక జడ్జి కూడా కేసు వివరాలు రాయిస్తాడు, రికార్డులు చూస్తాడు, ఆధారాల మీదే తీర్పు ఇస్తాడు కదా. ఎందుకంటే మనిషి తీర్పుకే ఇంత విలువ ఉందా? మరి దేవుని తీర్పుకి విలువ లేదా? దేవుడు మనిషి కన్నా గొప్ప న్యాయాధిపతి. ఆయన తీర్పు సర్వసత్యము, సర్వన్యాయము. భూమి అంతటికి న్యాయాధిపతి అయిన వాడు న్యాయం చేయకపోవునా? ఆదికాండము 18:25. దేవుడు న్యాయాధిపతి. కీర్తనలు 7:11. పుస్తకాలు తెరవబడెను. ప్రకటన 20:12. అంటే స్పష్టం. మనిషి తీర్పుకే రికార్డులు ఉంటే దేవుని తీర్పుకి ఎంత గొప్ప విలువ ఉండాలి. ఒక్కసారి మనము వివేచనతో ఆలోచన చేయవలసిన విషయం ఇది.